హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ ఎంఎన్పి. ఈరోజు వీడియోలో ఇంతకు ముందులాగానే కొన్ని తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఎక్కువ టైం తీసుకోకుండా చాలా త్వరగా ఎఫెక్టివ్గా నేర్చుకుందాం, సరేనా? కాకపోతే ఒక రిక్వెస్ట్, ఇది మీకోసమే. వీడియో చూసిన తర్వాత అందులో నేర్చుకున్న అంశాలు ఏవైనా ఉంటే వాటిని 1-2 వాక్యాల్లో వాడడానికి ప్రయత్నించండి. కామెంట్స్ యూస్ చేసుకోవడం చాలా బెస్ట్ మెథడ్. ఈ కామెంట్స్ రాయడం వల్ల ఏమవుతుందంటే, నేను చూసినప్పుడు అందులో ఏమైనా కరెక్షన్ ఉంటే దాన్ని సెంటెన్స్ కరెక్ట్ చేసి నేను రాయగలుగుతాను. అప్పుడు మీరు ఆ కరెక్షన్ తెలుసుకుంటారు. ఒకవేళ మీరు బాగా రాయగలిగితే దట్ ఈస్ వండర్ఫుల్. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ ఉపయోగించుకోండి, మీ సెంటెన్సెస్ని రాయండి. సరే, ఈరోజు ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. అతను నీకేమవుతాడు? అతను నీకు ఏమవుతాడు? దీనికి సాధారణంగా అందరూ వాడే సెంటెన్స్ ఏంటంటే, హౌ ఈజ్ హీ రిలేటెడ్ టు యూ? హౌ ఈజ్ హీ రిలేటెడ్ టు యూ? ఈ హీ ప్లేస్లో ఆమె ఏమవుతుంది అని చెప్పాలంటే హౌ ఈజ్ షీ రిలేటెడ్ టు యూ, అంతే. ఒకవేళ వాళ్ళు అనుకోండి, హౌ ఆర్ దే రిలేటెడ్ టు యూ. ప్రస్తుతానికి అతను మీకేమవుతాడు లేదా నీకేమవుతాడు అన్న వాక్యాన్ని చూద్దాం. హౌ ఈజ్ హీ రిలేటెడ్ టు యూ ఇలా అనొచ్చు, లేదా వాట్ ఈజ్ హీ టు యూ? వాట్ ఈజ్ హీ టు యూ. అలాగే ఆమె అనుకోండి, వాట్ ఈజ్ షీ టు యూ అంటాం. వాట్ ఈజ్ హీ టు యూ? నౌ సే ఆఫ్టర్ మీ. నేను చెప్పాక చెప్పండి. వాట్ ఈజ్ హీ టు యూ? వాట్ ఈజ్ హీ టు యూ? ఆయన నీకేమవుతాడు? కొన్నిసార్లు మీ ఇద్దరు ఒకరికొకరు ఏమవుతారు అని అడుగుతారు. దీన్ని ఎలా చెప్పాలి అంటే, హౌ ఆర్ యూ బోత్ రిలేటెడ్? హౌ ఆర్ యూ బోత్ రిలేటెడ్? లేదా హౌ ఆర్ యూ రిలేటెడ్ టు ఈచ్ అదర్? హౌ ఆర్ యూ బోత్ రిలేటెడ్ లేదా హౌ ఆర్ యూ రిలేటెడ్ టు ఈచ్ అదర్? అర్థమైందా? ఓకే, ఇంకా క్యాజువల్గా చెప్పాలంటే వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ హిమ్, ఇది కూడా అనొచ్చు. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నంబర్ 1, దట్ మ్యాన్ లుక్స్ ఫెమిలియర్. హౌ ఈజ్ హీ రిలేటెడ్ టు యూ? హీ స్పెండ్స్ సో మచ్ టైమ్ హియర్. వాట్ ఈజ్ హీ టు యూ? అ క్లోజ్ ఫ్రెండ్ ఆర్ అ రిలేటివ్? అతను ఇక్కడ చాలా టైం స్పెండ్ చేయడం నేను గమనించాను. వాట్ ఈజ్ ఇట్ టు యూ? ఏమవుతాడు ఆయన నీకు? క్లోజ్ ఫ్రెండ్ లేదా రిలేటివ్? యూ వాంట్ టు నో. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. గతం గతః లేదా గతించిన దాన్ని వదిలేద్దాం. గతించిన వాటిని వదిలేద్దాం. గడిచిపోయిన వాటిని వదిలేద్దాం. గతం గతః. ఓకే, దీన్ని ఎలా చెప్పాలి అంటే, ఎక్కువ మంది లెట్ పాస్ట్ థింగ్స్ బి పాస్ట్ థింగ్స్ అనడం మనం వింటూ ఉంటాం. అంటే డైరెక్ట్ ట్రాన్స్లేషన్. ఇది న్యాచురల్గా అనిపించదు. మరి ఎలా చెప్పాలి అంటే సింపుల్. లెట్ బైగాన్స్ బి బైగాన్స్. బైగాన్స్ అంటే గడిచిపోయినవి. గడిచిపోయినవి గడిచిపోయినట్టుగా వదిలేసేద్దాం. గతంలోనే వదిలేసేద్దాం. లెట్ బైగాన్స్ బి బైగాన్స్. ఇది ఒక ఇడియం అనుకోండి. లెట్ బైగాన్స్ బి బైగాన్స్. గడిచిపోయినవి వదిలేద్దాం. కొద్దిగా ఈజీగా చెప్పాలంటే లెట్స్ ఫర్గెట్ అబౌట్ ఇట్. లెట్స్ ఫర్గెట్ అబౌట్ ఇట్. దాని గురించి మర్చిపోదాం. దాన్ని మర్చిపోదాం. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. We had a big argument, but it's time to let bygones be bygones and be friends again. ఇద్దరం వాదించుకున్నాం, but it's time to let bygones be bygones. గతాన్ని వదిలేద్దామని నిర్ణయించుకున్నాం. And we want to be friends again. మళ్ళీ ఫ్రెండ్స్ అవుదాం అనుకుంటున్నాం గతాన్ని వదిలేసి. ఇంకొక ఎగ్జాంపుల్. For the sake of peace, they decided to let bygones be bygones and work together. అంటే ప్రశాంతంగా ఉండడం కోసమని వాళ్ళు గతంలో జరిగిన వాటిని మర్చిపోయి పనిచేసుకుందాం, కలిసి పనిచేసుకుందాం అని నిర్ణయించుకున్నారు. బాగున్నాయి కదా? నెక్స్ట్ ఇది. అలాగే మీకు నేను ఒక ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆ ఛాలెంజ్ ఏంటంటే, నేను చెప్పబోయే వాక్యాన్ని ఇంగ్లీష్లో ట్రై చేయండి. అతనికి మెల్లకన్ను లేదా అతనికి మెల్లకన్ను ఉంది. కామెంట్ సెక్షన్ ఉపయోగించుకోండి, మీ ఛాలెంజ్ మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మొదట్లోనే ఈ సెంటెన్స్ని ఎలా ఇంగ్లీష్లో చెప్పాలో చెప్తాను. కానీ నాకు తెలిసి మీరు ఈలోగానే ఫైండ్ అవుట్ చేసేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఇఫ్ యు ఆర్ న్యూ హియర్. మీరు కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.